మనోళ్ళు దావోస్‌కెళ్ళి రిటర్న్ వచ్చేసారు గదండీ! మనం ఇప్పుడు తిరుమల లడ్డు ఇవన్నీ గొడవల్లో ఉన్నాం గానీ, నా క్వెషన్ ఏందంటే, మనోళ్ళు దావోస్‌కెళ్లారు. అదే మన దావోస్ మ్యాన్ దావోస్‌కెళ్లారు. 15థ్ టైమ్ ఎళ్లారు. ఎన్ని ఇన్వెస్ట్‌మెంట్‌లు తీసుకొచ్చారంట? అక్కడికెళ్ళి మేము ఆల్రెడీ 23,00,000,00,000 ఎంఓయూలు చేసేసుకున్నాం అని జెప్పారు. ఇప్పుడు దావోస్‌కెళ్ళిన దానికి ఎంత ఇన్వెస్ట్‌మెంట్ వచ్చింది? మీకెవరికైనా తెలుసా? ఏమీ రాలేదు. నేనేదో జోక్‌గా చెప్పట్లేదు. టాప్‌లో మహారాష్ట్ర ఉంది. 30,00,000,00,000 ఎంఓయూ చేసుకొనొచ్చారు. ఓకే. సెకండ్ ప్లేస్‌లో తెలంగాణ ఉంది. 30,000,00,000. థర్డ్ ప్లేస్‌లో ఉత్తరప్రదేశ్ ఉంది. 9,000,00,000. అన్న కర్ణాటకలో నోకియా వాళ్ళు ఒక ప్లాంట్ రిజిస్టర్ చేసి ఎస్టాబ్లిష్ చేయడానికి ఎంఓయూస్ కుదుర్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కుండు సున్నా. ఏమీ జరగలేదు. లాస్ట్ టైమ్ లోకేష్ గారు ఏమన్నారండి? ఇండియాలో ఉన్న కంపెనీస్‌కి ఎంఓయూస్ కుదుర్చుకునేదానికి దావోస్ దాకా ఎళ్ళాడు అని కొంచెం బూతులు మాట్లాడారు. ఇప్పుడు వీళ్ళేం చేశారో తెలుసా? ఆర్ఎంజెడ్ కార్పొరేషన్ అని ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ. ఇది నేను చెప్పట్లే. మీకు లింక్ పెడతాను చూడండి. స్క్రీన్ షాట్ పెడతాను చూడండి. వాళ్ళు ఒక ఎస్టాబ్లిష్‌మెంట్ చేద్దామని ఎంఓయూ కుదుర్చుకున్నారండి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ వైజాగ్‌లోనే కండక్ట్ చేసి ఎంఓయూలు కుదుర్చుకుంటే అవి కూడా వీళ్ళ ఖాతాలో ఏసుకొని చెప్తన్నారు. ప్రచారం వాళ్ళకి కుదురుతుంది. జగన్మోహన్ రెడ్డి గారికి కుదరట్లేదు.